చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయి అనమాట. ఇలా వేగిన తర్వాత అదిగోండి బెండకాయ టమాటా ముక్కలు కూడా వేసాను. నాకైతే బెండకాయ అంటే ఇష్టం ఫ్రెండ్స్, అందుకని నేను ఇందులో బెండకాయ ముక్కలు వేసుకున్నాను. బెండకాయ అంటే నాకు చాలా ఇష్టం. చాలామందికి నచ్చదు బెండకాయ అంటే, కానీ నాకు చాలా ఇష్టం, అందుకని వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా వేగించుకోవాలి. ఇవి కూడా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా గట్టిగా కలియబెట్టాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న నూడిల్స్ దీనిలో వేసేసుకోవాలన్నమాట. అదిగోండి అలా వేసేసాను. వేసి తిప్పుతున్నాను ఫ్రెండ్స్. చూడండి నూడిల్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి నూడిల్స్ మసాలా వేస్తున్నాను అనమాట. ఇలా వేసి గట్టితో కలియబెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇలా గట్టితో కలియబెట్టాలి. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఎంత పొడిపొడిలాడుతుందో చూసారా. ఇలా పొడిపొడిలాడుతూ చేసుకోవాలి. చాలామంది చిమిడిపోయినట్టు బాగా ఉడకబెట్టేస్తారు. అలా కాకుండా చూసారా ఎంత బాగుందో, ఇలా చేసుకోవాలన్నమాట. ఎంత బాగుందో కదా. చూసారు కదా ఫ్రెండ్స్. నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.